నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. బడా హీరోల మూవీస్ వస్తున్నా కానీ థియేటర్లోనే బుకింగ్ రేట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మరి ఎందుకు అనేసి అంటే బయట వినిపించే టాక్ ఏంటంటే రిలీజ్ మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల బడా హీరోల సినిమాలు కొత్తవి వచ్చినా కానీ వాటిపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే తెలియదు. మరి దీనిపైన విశ్లేషణ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఈ విషయానికి సంబంధించి విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు మనకి పెద్ద స్టార్ హీరోల మూవీస్ అన్ని రిలీజ్ అవ్వబోతున్నాయి. కాకపోతే ఏంటంటే స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ అవుతున్నా కానీ బుకింగ్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. బట్ ఎందుకు ఏంటి అంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే సార్ రిలీజ్ మూవీస్ ఎఫెక్ట్ అనేది ఈ మూవీస్ మీద పడుతుంది అనేసి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అంటారు, ఎంతవరకు అబద్ధం అంటారు? దాంట్లో కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే మన తగ్ లైఫ్ సినిమా వచ్చినప్పుడు కలేజా మహేష్ బాబుది కలేజా రిలీజ్ అయింది. దాంతో అంటే కారణం ఏమైనా కానీ కలేజా ఎఫెక్టో తెలియదు కానీ తగ్ లైఫ్ డల్ అయిపోయినాయి కలెక్షన్స్. టాకు లేదు, సినిమా ఓపెనింగ్స్ ఉండాలిగా కనీసం, అవి లేకపోవడం కారణం కలేజా అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది బయటికి. అంటే కలేజాకి ఏమో రిలీజ్ సినిమా అయినా కానీ కలేజాకి బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సినిమా హిట్ అయినప్పుడు కూడా అంత కలెక్షన్స్ రాలా, రిలీజ్లో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినాయి సినిమాకి. కాబట్టి వాటి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. దీనికి ఏం చేయాలంటే సాధారణంగా సినిమాలు గురువారం కానీ శుక్రవారం కానీ రిలీజ్ అవుతాయి కొత్త సినిమాలు. అది పెద్ద సినిమాలైనా కొత్త సినిమాలు అన్నీ కూడా గురు శుక్రవారం రిలీజ్ అవుతాయి. అప్పుడు రిలీజ్ చేయాల్సిన సినిమాలు ఏం చేయాలంటే ఆ రోజుల్లో రిలీజ్ కాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. గురువారాలు శుక్రవారాలు కాకుండా శనివారం కూడా కాకుండా సోమవారమో మంగళవారమో అట్లా రిలీజ్ చేసుకోవడం, లేదా ఆదివారం సోమవారం రిలీజ్ చేసుకుంటే కొంత బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కొత్త సినిమాల మీద ఎఫెక్ట్ పడదు, పెద్ద హీరో సినిమాల మీద రిలీజ్ సినిమా ఎఫెక్ట్ అయితే పడదు. అదమ్మా. ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి అంటే అందులోనే పెద్ద హీరోల సినిమాలు, అంటే పెద్ద హీరో అని కాదు చిన్న హీరో అని కాదు, రిలీజ్ అయ్యే మూవీ ఏదైనా కానీ కొత్త సినిమా అంటే మనం ఏదో కొత్తదనంగా తెలుసుకోబోతున్నాం అన్న ఒక క్యూరియాసిటీ మనకు ఉంటుంది. కానీ రిలీజ్ మూవీస్కి ఎక్కువగా వెళ్తున్నారు. అవి ఆల్రెడీ చూసిన సినిమాలైనా కానీ వాటికే వెళ్తున్నారు. మరి వీటికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. వాటి సినిమాల్లో కూడా అప్పుడు ఫెయిల్ అయిన సినిమాలు రిలీజ్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన కలేజా అప్పుడు ఫెయిల్ అయిన సినిమా, కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. అలాగే ఆరెంజ్ సినిమా, అది చెప్పాలంటే మంచి సినిమా, చాలా మంచి సినిమా, అప్పుడు ఆడలేదు. ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగానే చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది ఆరెంజ్. అలాగే నేను ఒక్కడనే సినిమా ఉంది మహేష్ బాబుది, అది కూడా వాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా కూడా వెళ్తారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు లేవు కాబట్టి ఆయన సినిమా ఎప్పుడైతే ఫెయిల్ అయిన సినిమాలు అనుకున్నాయో అది కూడా మంచి సినిమానే. మరి కొన్ని సినిమాలు ఎందుకు ఆడలేదని చెప్పలేం, కానీ అదే సినిమాలు మరి కలేజాకి అప్పుడు ఎందుకు ఆడలేదు ఇప్పుడు ఎందుకు ఆడిందంటే మరి వచ్చిన డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. రాంగ్ టైం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ జనరేషన్కి అది నచ్చలేదు, ఈ జనరేషన్కి ఇది నచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కడైన సినిమా ఈ జనరేషన్ ఖచ్చితంగా నచ్చుతుంది. అప్పుడు ఫెయిల్ అయిన సినిమాలనే జనం కూడా చూడటం మానేశారు. ఇది ఫ్లాప్ సినిమా అని చూడటం కూడా మానేశారు, యూట్యూబ్లోనో ఓటీటీలోనో చూడట్లా. అలాంటి సినిమాని చేసుకున్నాం అనుకో రిస్క్ అయినా కానీ. ఇప్పుడు ఒక సినిమాని రిలీజ్ 4Kలో కన్వర్షన్ చేయాలంటే దాదాపు 10 లక్షలు 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది, క్వాలిటీ పరంగా సౌండ్ సిస్టమ్తో చేసుకోవాలంటే. అలా చేసుకుని కొంతమంది రిలీజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది హీరోలు వాళ్ళు కూడా రిలీజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తారనే టాక్ కూడా వస్తుంది. అది మరి తప్పే కదా, వీళ్ళకి సంబంధం లేదు. ఒకసారి థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా రిలీజ్ చేసేవాళ్ళు కూడా రిస్క్ చేస్తున్నట్టు లెక్కే. జనం వస్తారో తెలీదు. మొన్న ఎన్టీ రామారావు గారు మాయాబజార్ సినిమా రిలీజ్ చేశారు, అది కలర్లో వెర్షన్లో బొలుసు రామారావు గారు అనే వ్యక్తి అభిమానంతో రిలీజ్ చేశారు. అయినా ఆశించినట్టుగా జనంలో ఏం వెళ్ళాలా. అన్ని సినిమాలు చూస్తారని మనం చెప్పలేం, గ్యారంటీ కూడా లేదు అది. ఇప్పుడు సినిమాలు ఏవి లేనప్పుడు రిలీజ్ చేసుకోవడం బెటరు. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు ఏ మాయ చేసే సినిమా ఉంది, ఆ సినిమాని రేపు ఇప్పుడు 2010లో ఇప్పుడు వచ్చింది, జూలై 18 అంటున్నారు. ఏ మాయ చేసావు, నాగ చైతన్యను సమంత సినిమా. మరి ఖచ్చితంగా అది మంచి టైము, ఎందుకంటే అంటే ఆ టైంలో సినిమా రిలీజ్ లేవు. జూలై 18ని పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ లేవు. కింగ్డమ్ను హరిహర వీరమల్లు 25వ తారీఖు అని చెప్తున్నారు. ఆ 25వ తారీఖులో 2 సినిమాలు కాకుండా ఒకటే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కింగ్డమ్ కానీ ముందుకు జరిగి జూలై 18 వస్తే మళ్ళీ ఏమో చేసే ఎఫెక్ట్ దీని మీద పడుతుంది.
సో అలాంటి టైంలో EMI చేసే మూవీని క్యాన్సిల్ చేయడం బెటరు. ఆ రోజు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ అట్లా కాకుండా అంటే గురువారం శుక్రవారం రిలీజ్ అవుతాయి కొత్త సినిమాలన్నీ కూడా. ఆదివారం సోమవారం వచ్చేట్టుగా ప్లాన్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. గ్యాప్ ఇవ్వాలి. అదే రోజు రిలీజ్ చేసుకోవడం కాకుండా గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు 18 కింగ్డమ్ రిలీజ్ అయింది అనుకుందాం, 18వ తారీఖునే EMI చేసేవారు రిలీజ్ చేయకూడదు. ఆ సినిమాని ఇంకొక 2-3 రోజులు ముందు జరుపుకొని చేసుకోవడం బెటరు. అంటే సార్ 2-3 రోజులు కాకుండా ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసినా తప్పలేదంటారు. 1 వీక్ గ్యాప్ మళ్ళీ గురువు శుక్రవారాలే వస్తాయి కదా. ప్రతి వారం కొత్త సినిమా ఉంటుంది. కొత్త సినిమాలు ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే 20వ తారీఖు చూసుకుంటే మరి 8 వసంతాలు అనే సినిమా ఉంది, మరి కుబేరా ఉంది, అమీర్ ఖాన్ది సితారే జమీన్ పర్. తారే జమీన్ పర్ సినిమా పెద్ద హిట్. మరి సితారే జమీన్ పర్ అనే సినిమా ఉంది. మరి 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ రిలీజ్ సినిమా ఒకటి రిలీజ్ చేశారనుకో, వాటి ఎఫెక్ట్ దానికి నష్టమే కదా. దానికి నష్టమే, వీళ్ళకి నష్టమే. కాబట్టి ఏ సినిమా లేనప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. 18వ తారీఖున ఏ సినిమా లేవనుకుందాం, జూలై 18 లేవు కాబట్టి EMI చేసే మంచి టైము. అలా కాకుండా 18 ఉంటే మాత్రం ఆపుకోవడం బెటరు. ఒకవేళ 18వ తారీఖు కింగ్డమ్ ఉందనుకుందాం, 18 అంటే 18, 19, 20 రిలీజ్ చేసి 21, 22 తారీఖుల్లో వాళ్ళు EMI చేసి రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళటం బెటరు. థియేటర్లకి కాస్త కొంత ఓర్టునిస్తాయని చెప్పాలి రిలీజ్ సినిమాలు. ఈ సినిమాలు ఆడట్లేదు ఎట్టాగో. పెద్ద సినిమాలు ఏమో బాల్తో కొట్టేస్తున్నాయి. మరి థియేటర్లకు కూడా ఉండాలి కదా, మేత ఉండాలి కదా, అవి బతకాలి కదా, ఆహారం ఉండాలంటే ఏదో సినిమా రావాలి. అలాంటప్పుడు కనీసం ఆ రిలీజ్ వల్లనే కొంత సింగిల్ స్క్రీన్ థియేటర్లు అవి బతుకుతున్నాయి. అది అందువల్ల రిలీజ్ రావాల్సిందే. కాకపోతే రిలీజ్ డేటు, రిలీజ్ అయ్యే వారం ఏదైనా కానీ వాటికి ఎఫెక్ట్ పడకుండా చేసుకోవడం అనేది మంచి పద్ధతి. మూవీస్ పైన ప్రభావం ఎంత చూపిస్తుంది ఏంటి అనే వాటి గురించి అయితే ఒక క్లారిటీ అప్డేట్ అయితే మాకు చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.